వెల్కమ్ టు సంధ్య జున్ను వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మోనటైజేషన్కి మినీ మోనటైజేషన్కి తేడా ఏంటో తెలుసుకుందామండి. మోనటైజేషన్ అంటే మనకు లాంగ్ వీడియోస్కి వస్తే 1 ఇయర్లో 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ని మనం కంప్లీట్ చేసుకోవాలి. షార్ట్ వీడియోస్కి వస్తే 90 డేస్లో 1000 సబ్స్క్రైబర్స్ 10 మిలియన్ వ్యూస్ రావాలి. మినీ మోనటైజేషన్ అంటే ఏంటంటే మనకు లాంగ్ వీడియోస్కి వస్తే 1 ఇయర్లో 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ని మనం కంప్లీట్ చేసుకోవాలి. షార్ట్ వీడియోస్కి వస్తే 90 డేస్లో 500 సబ్స్క్రైబర్స్ 3 మిలియన్ వ్యూస్ మనకు రావాలి. ఇలాంటి తేడాలు తెలుసుకొని మోనటైజేషన్కి మినీ మోనటైజేషన్కి ఇలాంటి తేడాలు తెలుసుకొని మనం ఛానల్ మంచిగా రన్ చేసుకోవచ్చండి. మన ఛానల్ మనం పెట్టి 1 ఇయర్ అవుతున్నా మనకు మోనటైజేషన్ కానప్పుడు మనకు 1000 లోపు సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మనకు 4000 వాచ్ అవర్స్ లోపు టైం కంప్లీట్ అయినప్పుడు మనం మినీ మోనటైజేషన్ అప్లై చేసుకోవచ్చు. మనకు గూగుల్ నుంచి పిన్ వచ్చినప్పుడు మనం మినీ మోనటైజేషన్ అప్లై చేసుకుంటే మనకు మనీ అనేది ఎర్న్ అవుతుందండి. మనకు మోనటైజేషన్ ఛానల్కి మోనటైజేషన్ కాకపోయినా మినీ మోనటైజేషన్కైనా మనం అప్లై చేయొచ్చండి. నాకు తెలిసి ఒక ఇంపార్టెంట్ మంచి విషయం ఏంటంటే మనం షార్ట్ వీడియోస్కి 90 డేస్లో 1000 సబ్స్క్రైబర్స్ 10 మిలియన్ వ్యూస్ అంటే అంత తొందరగా రావండి. మనకి మళ్ళీ ఇంకో మినీ మోనటైజేషన్ షార్ట్స్కైనా 90 డేస్లో 500 సబ్స్క్రైబర్స్ అంటే వస్తారు. బట్ 3 మిలియన్ వ్యూస్ అంటే అంత ఈజీ కాదు కదా. మీరు షార్ట్ కంటే లాంగ్ ట్రై చేస్తే చాలా బెటర్ అండి. ఎందుకంటే మనకు 1 ఇయర్ టైం ఉంటుంది కదా. మోనటైజేషన్ కాకపోయినా మినీ మోనటైజేషన్ అయినా అవుతుందండి. షార్ట్ వీడియోస్ తరపున పోతే మోనటైజేషన్ కాదు అని చెప్తుంది కదా ఏంటి అని షార్ట్ వీడియోస్ చేసే వాళ్ళు అస్సలు భయపడకండి. మీ వీడియో మంచి క్లారిటీతో ఉండి మంచి కంటెంట్ ఉంటే మీ షార్ట్ వీడియోస్ కూడా తొందరగా మోనటైజేషన్ అనేది అవుతుందండి. లాంగ్ వీడియోస్ కానీ ఎందుకు చెప్తున్నానంటే కొంచెం కుదిరిన వాళ్ళకి హౌస్ వైఫ్స్ అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఛానల్ పెట్టినప్పుడు వాళ్ళకంత టైం ఉండనప్పుడు వాళ్ళ లాంగ్ వీడియోస్ వాళ్ళ పిల్లలు వాళ్ళ పని అయిపోయినప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళకి అలా వీడియోస్ చేస్తున్న వాళ్ళకంత టైం ఉండదు కదా. అలాంటి వాళ్ళు ఎక్కువగా మంచి ఇన్ఫర్మేషన్ తోటి మంచి కంటెంట్ తోటి వీడియోస్ పెడుతూ ఉంటే లాంగ్ వీడియోస్కి అయినా కొంచెం మెల్లిమెల్లిగా అయినా మీకు టైం ఉన్నప్పుడు చేస్తూ ఉంటే వీక్లీ 2-3 వీడియోస్ ఆర్ 4 వీడియోస్ అలా చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా అయినా మోనటైజేషన్ అవుతుందని మాత్రమే చెప్తున్నాను. టైం ఉన్న వాళ్ళు షార్ట్ వీడియోస్ ట్రై చేసుకోవచ్చండి. మంచి క్లారిటీతో మంచి కంటెంట్తో ఉంటే మీ షార్ట్ వీడియోస్ కూడా తొందరగా మోనటైజేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంతమంది మనం హ్యాష్ ట్యాగ్లు ఇచ్చేటప్పుడు తెలుగులో ఇస్తూ ఉంటారు. తెలుగులో కాదండి, మనం తెలుగులో ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లో టైప్ చేసి ఇవ్వాలి. అలా అయితేనే వేరే పాపులర్ ఛానల్స్ చూసినప్పుడు వాళ్ళు టైప్ చేసినప్పుడు వాళ్ళ ఛానల్ చూస్తున్నప్పుడు వాళ్ళ ఛానల్ కింద మన ఛానల్ని యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. తెలుగులో ఇస్తే మాత్రం అస్సలు రాదండి. ఇంగ్లీష్లోనే పెట్టండి. తెలుగులో ఇన్ఫర్మేషన్ని ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం హ్యాష్ ట్యాగ్లు ఇవ్వడమే కాదు, డిస్క్రిప్షన్లో కూడా మంచి ఇంపార్టెంట్ విషయం ఇవ్వాలి. మన వీడియోకి సంబంధించిన మంచి డిస్క్రిప్షన్లో కూడా మన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే యూట్యూబ్ వేరే ఛానల్ వాళ్ళ కింద మన ఛానళ్ళు దానికి సంబంధించిన ఆ వీడియోకి సంబంధించిన ఛానల్ని రికమెండ్ చేస్తుంది మన వీడియోస్ని కూడా. ఒకరు అడిగారు నాకు ఒక ఫోన్ నెంబర్ పైన 2 ఛానల్స్ పెట్టుకోవచ్చా అని. ఇలాంటి డౌట్ చాలామందికి ఉంటుంది. ఒక నెంబర్ పైన మనం 2 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవచ్చండి. 2 యూట్యూబ్ ఛానల్ సంబంధించిన వైటీ స్టూడియోలు మనకు వ్యూస్ ఎర్న్ వాచ్ టైం చూసుకోవడానికి 2 వైటీ స్టూడియోలు కావాలి. కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరికి వైటీ స్టూడియో తప్పకుండా ఉండాలి. అలాంటి వాళ్ళ కోసం ఒక నెంబర్ పైన ఒక ఫోన్ నెంబర్ పైన 2 యూట్యూబ్ ఛానళ్ళు 2 వైటీ స్టూడియోలు మనం పెట్టుకోవచ్చు. ఒకటి ఏంటంటే మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎలాంటి థంబ్నెయిల్స్ పెడితే అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న థంబ్నెయిల్స్ పెట్టి మన ఫోటో ఇట్లా పెట్టినాం అనుకోండి, అట్రాక్టివ్గా ఉండి స్క్రోల్ చేస్తూ వీడియోస్ చూస్తున్నప్పుడు మన వీడియో అట్రాక్టివ్గా ఉంటే తప్పకుండా చూస్తారు. మన ఇన్ఫర్మేషన్ మంచిగా ఉంటే స్కిప్ చేయకుండా చూస్తారు. అలాంటప్పుడు మనం తొందర వాచ్ టైం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ వాయిస్ మీరు కనిపించేలా ఉండండి. అలా అయితేనే ఎక్కువ మంది అట్రాక్టివ్గా చూస్తారు. మ్యూజిక్లు లేకపోతే వేరే వాళ్ళ వాయిస్ తోటి మీరు లిప్స్ కదిలిస్తూ ఇలా చేస్తారనుకోండి, అది కాపీరైట్ పడుతుందండి. మీ వాయిస్ ఓన్ వాయిస్ ఉండేలా చూసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది యూట్యూబ్లో ఛానల్స్ పెట్టి మోనటైజేషన్ కాక చాలామంది అలసిపోయారండి. అలాంటి చాలా ఛానల్స్ ఉన్నాయి. వీడియోస్ పెట్టి మోనటైజేషన్ కాక మినీ మోనటైజేషన్ కూడా కాక చాలామంది అలసిపోయారు. లాంగ్ వీడియోస్ తరపున షార్ట్ వీడియోస్ తరపున చాలామంది కొంతమంది ఛానల్ తీసేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడే ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళు, పెట్టిన వాళ్ళు, కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూడండి.
ఇప్పుడే కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూసి క్లారిటీ తెచ్చుకోండి. మనం ఏ టైప్ వీడియోస్ పెడతామో అలాంటి వీడియోస్ కింద మంచి మంచి హ్యాష్ ట్యాగ్లు ఇవ్వండి. ఇంకొకటి, మీరు వంటల వీడియోస్ పెడితే వంటలకు సంబంధించిన వాళ్ళ పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయి కదా, అలాంటికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్లు చూసుకొని మంచి హ్యాష్ ట్యాగ్లు ఇస్తే అలాంటి పెద్ద ఛానల్స్ వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు కింద యూట్యూబ్, మీరు అలాంటికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్లు పెడితే యూట్యూబ్ పెద్ద ఛానల్ వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు మీ వీడియోస్ను కూడా యూట్యూబ్ కింద రికమెండ్ చేస్తుంది అన్నట్టు. వీడియోస్ పెట్టడమే కాదండి, మంచి హ్యాష్ ట్యాగ్లను కూడా ఎంచుకోవాలి. వీడియో సంబంధించిన మంచి హ్యాష్ ట్యాగ్లు, డిస్క్రిప్షన్లో కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే మన ఛానల్ ముందుకెళ్తుంది. నేను చెప్పే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం షార్ట్ వీడియోస్ కంటే లాంగ్ వీడియోస్ తరపున మన ఛానల్ని మానిటైజేషన్ చేసుకుంటేనే అది చాలా బెటర్ అండి. ఎందుకంటే మనకు 1 year టైం ఉంటుంది కదా, ఆ 1 year లోపు మనం వీక్లీ 2-3 వీడియోస్ పెట్టుకున్నా కూడా మనకు 1 year టైం ఉంటుంది కాబట్టి మానిటైజేషన్ కాకపోయినా మినీ మానిటైజేషన్ అయినా అవుతుంది. ఎందుకంటే మనకు 1 year టైం ఉంటుంది. మనకు టైం కుదిరినప్పుడు మంచి కంటెంట్ తోటి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే, లెంతీ వీడియోస్ పెడుతూ ఉంటే వాళ్ళు స్కిప్ చేస్తూ చూస్తూ ఉన్నా కూడా సగం చూసినా మనకు 1 year టైం ఉంటుంది కాబట్టి మనకు తొందరగా మానిటైజేషన్ కాకపోయినా మినీ మానిటైజేషన్ అయినా అవుతుందండి. ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం లాంగ్ వీడియోస్లు పెడుతూ అప్పుడప్పుడు ఒక 1 hour 2 hours అలా లైవ్ వీడియోస్ చేస్తూ ఉంటే మనకి ఇంకా వాచ్ టైం తొందరగా కంప్లీట్ కావడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పినట్టు మీరు ఛానల్ పెట్టాలనుకుంటే ఆల్రెడీ పెట్టిన వాళ్ళు ఎక్కువ లెంతీ వీడియోస్ వేయండి. ఎందుకంటే మనకు 1 year టైం ఉంటుంది కదా, మన ఛానల్ మానిటైజేషన్ కాకపోయినా కనీసం మినీ మానిటైజేషన్ అయినా అవుతుందండి. లెంతీ వీడియోస్ అంటే మనకు 3 minutes కంటే ఎక్కువగా చేస్తే లెంతీ వీడియోస్ అవుతాయి. మనం లైవ్ వీడియోస్ కూడా 3 hours వరకు, డైలీ 3 hours వరకు లైవ్ వీడియోస్ చేసుకోవచ్చు. మనం లెంతీ వీడియోస్ కూడా 10 minutes, 15 minutes, 20 minutes అలా పెట్టుకోవచ్చు అండి. మనం ఎంత లెంతీ వీడియో పెడితే అంత బెటర్ అండి. మనకు టైం కవర్ కావడానికి, మానిటైజేషన్ కావడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. షార్ట్ వీడియోస్కి ఏంటంటే 2 minutes 45 seconds వరకు మనం షార్ట్ వీడియోస్ పెట్టుకోవచ్చు అండి. అంతకు మించి పెడితే మళ్ళీ అది లాంగ్ వీడియో అయిపోతుంది. షార్ట్ వీడియోస్ తరపున మనం మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటే అంత ఈజీ కాదండి. 90 daysలోనే మనకు 1000 subscribers అంటే వచ్చేస్తారనుకోండి మన వీడియోస్ చూస్తే. కానీ 10 million views అంటే చాలా కష్టమవుతుంది. ఆ తర్వాత 90 days తర్వాత కూడా మన 90 days లిమిట్ అండి. 90 days తర్వాత మన ఛానల్ మానిటైజేషన్ కాదు. అలా లాంగ్ వీడియోస్ కంటే మనం 1 year తర్వాతనైనా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకొని మన ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవచ్చు. మన ఛానల్ ఎక్కువ మంది చూడాలి, మన ఛానల్ ఎక్కువ మంది మనకు చూసి మనకు వాచ్ టైం కంప్లీట్ కావాలి, వ్యూస్ రావాలి అనుకుంటే లాంగ్ వీడియోస్కి మంచి థంబ్నెయిల్స్ ఇస్తూ ఉండండి. అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన యూట్యూబ్ చూసినప్పుడు స్క్రోల్ చేస్తూ ఉంటే మన థంబ్నెయిల్ అట్రాక్ట్ అయితే మన వీడియోస్ ఓపెన్ చేసి చూస్తారండి. ఇంకొకటి అంటే మంచి ఇన్ఫర్మేషన్ ఉండాలి, మంచి కంటెంట్ ఉండాలి. అలా అయితే వాళ్ళు స్కిప్ చేయకుండా చూస్తారు, మనకు కూడా వాచ్ టైం అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన ఛానల్లో మనం గడమడి మనం మాట్లాడితేనే చాలామంది అట్రాక్ట్ అయ్యి చూస్తారండి. అదే మ్యూజిక్లు పెడుతూ, వేరే వాళ్ళ ఫోటోలు, వేరే వాళ్ళ వీడియోలు పెడుతూ, లేకపోతే వేరే వాళ్ళ సంబంధించిన ఆడియో ఉంటుంది కదా మన ఛానల్లో పెట్టి మనం మాట్లాడినట్టు చేస్తే మనకు కాపీరైట్ అనేది పడుతుందండి. ఈ విషయం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొంచెం వాయిస్ ఇవ్వడం తడబడే వాళ్ళకు, అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు మీరు కనబడుతూ కొన్ని యూట్యూబ్కి సంబంధించిన మ్యూజిక్స్ ఉంటాయండి, అవి అప్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. వాటి కాపీరైట్ అనేది ఏముండదు, అవి యూట్యూబ్లోనే ఉంటాయండి. ఒకసారి తెలుసుకొని చూసుకొని పెట్టుకొని మీ మంచి కంటెంట్ తోటి వీడియోస్ అప్లోడ్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా, లైవ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, మీకు ఏమైనా ఛానల్ గురించి, మీ ఛానల్ గురించి, సెట్టింగ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ పెడితే నేను తప్పకుండా క్లియర్ చేస్తానండి. మీకు అర్థమయ్యేటట్టు క్లియర్ చేస్తాను. అంటే మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.